హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగినాయి, అందాల పోటీలు. అందులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది అందగత్తెలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజయవంతంగా ఆ పోటీలు ముగిసిపోయాయి. విన్నర్ అయినటువంటి ఈవిడకి కిరీటం దక్కింది. ఈమె గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈ అందాల పోటీ వెనుక ఉన్నటువంటి చీకటి నిజాలేంటి అనేటటువంటిది డిస్కస్ చేయడానికే ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చిన. అందాల పోటీలు ఇవి జరిగినప్పుడు ప్యారలల్గా ఏం నడిచిందంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మొన్నొచ్చింది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇటు అందాల పోటీల్లోనూ అటు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కవులు కళాకారులకు అవార్డులు ఇస్తూ అందులో మునిగిపోయింది, సంబరాల్లో మునిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈ నేపథ్యంలో ఈ అందాల పోటీల గురించి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన చీకటి కోణాలు ఏంటంటే, ముందుగా అసలు ఈ మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, మిస్ ఎర్త్ కానీ ఇలాంటి పోటీలు ఎందుకున్నాయి అంటే, ఆడదాని శరీరాన్ని ఒకరు నిర్దేశించినటువంటి కొలతల్లో కట్ చేసుకుని, అంటే ఈ కొలతలో మాత్రమే నీ శరీరం ఉండాలి, ఇలాంటి దుస్తులు మాత్రమే నువ్వు ధరించాలి, నువ్వు ఇట్లానే తయారవ్వాలి, మా ముందు ఒక బొమ్మలాగా నువ్వు ఆడాలి, మేము చెప్పింది చేయాలి అనడానికి ఆ సాక్ష్యం ఈ అందాల పోటీలు అంటే ఆడదాని శరీరాన్ని, ఆడదాని జీవితాన్ని, ఆడదాని ఆత్మను అంగట్లో సరుకుగా చేసి దీన్ని ఒక వ్యాపార వస్తువుగా, అంటే ఈరోజు అందాల పోటీలు అంటే కేవలం వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం ఏదో రెడీ అయ్యి పోటీల్లో పాల్గొని వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసి కిరీటం కొట్టుకొని పక్కకి వెళ్ళడం కాదు. దీని వెనుక నడుస్తున్నటువంటి పెద్ద దందా ఉంది. దీని వెనుక నడిచే పెద్ద దందా కంటే కూడా జీవితాలు ఎన్నో కూడా చీకట్లోకి నెట్టేయబడుతున్నటువంటి పరిస్థితులు ఈ అందాల పోటీల పేరుతో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి తెలంగాణ జరూరానా అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి మిస్ వరల్డ్ 2025 పోటీలకి కేంద్రంగా నిలబడ్డది. అయితే ఈ నేపథ్యంలో మధ్యలోనే, అంటే ఇంకా పోటీలు ముగియక ముందే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి అందాల భామ మిలా మ్యాగీ వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్తూ ఊరికే వెళ్ళలేదు, తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి లైంగిక అభియోగాల్ని మోపి వెళ్ళింది. ఇక్కడ నేను ఒక వేషగా అనిపిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ప్రపంచ సుందరీమణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేషల్లాగా ట్రీట్ చేయబడుతున్నారు, సెక్షువల్గా మమ్మల్ని అదో రకంగా ట్రీట్ చేస్తున్నారు, మేము ఎప్పుడు కూడా బాల్ డ్రెస్సులో వాళ్ళ ముందు తిరగాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది, మేమైనా సెక్షువల్ టాయ్సా లేకపోతే ఇంకేంటి అన్నట్టుగా ఆమె తీవ్రమైనటువంటి ఆవేదనను ఇంగ్లాండ్లోని సన్ అనేటటువంటి పత్రికతోటి పంచుకున్నారు. ఇది నెక్స్ట్ డేనే వార్తాపత్రికల్లో వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు దీన్ని తిప్పికొట్టిరు, అలాంటిది ఏం లేదు అని. ఈవెన్ ఇంగ్లాండ్కి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలలో ఎవరైతే మొత్తం ఆర్గనైజ్ చేస్తారో ఆవిడ కూడా, ఆ చైర్పర్సన్ కూడా లేదు, ఈమెకి ఎమర్జెన్సీ, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, అందుకనే ఈ మ్యాగీ అనేటటువంటి మిల్లా మ్యాగీ రిటర్న్ వచ్చేసింది, అంతే తప్ప తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మిస్ వరల్డ్లో ఎట్లాంటి తప్పులు లేవు అని చెప్పేసి ఆమె చెప్పింది. కాకపోతే మనం ఇక్కడ నిజాల్ని పరిశీలిద్దాం. నిజంగా గనక మిల్లా మ్యాగీ చెప్పినటువంటి విషయాల్లో ఎటువంటి వాస్తవం లేదు, అదంతా నిరాధారమైంది, అదంతా అబద్ధము, కేవలం తెలంగాణ ప్రభుత్వం మీద ఒక మచ్చ వేసి ఆమె ఉన్నటువంటి ప్లస్ సైజ్కి తను పోటీ పడలేక, అంటే విషయం ఏంటంటే మిస్ వరల్డ్ పోటీల్లో మీరు ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళందరూ 0 సైజ్లో ఉంటారు. ఇక ఈ మిల్లా మ్యాగీ మాత్రం ప్లస్ సైజ్లో ఉంటుంది. సో ఈమె ప్లస్ సైజ్లో ఉంది కాబట్టి అంతమంది 0 సైజ్ ఫిగర్స్ తోటి పోటీ పడలేక మాత్రమే ఈమె వెళ్ళిపోయింది మధ్యలోనే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. చాలామంది ఎవరు, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ విషయంలో చాలా విమర్శలు వెల్లువెత్తేసరికి అటు ప్రతిపక్షం నుంచి కానీ, ఇటు ప్రజానీకం నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ వెల్లువెత్తేసరికి మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ముఖ్యంగా ఈ మిస్ వరల్డ్ పోటీలలో కీలకంగా ముందుండి నడిపించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయననే ఈ జయేష్ రంజన్ అనేటటువంటి వ్యక్తి. జయేష్ రంజన్ అనేటటువంటి వ్యక్తి ఏం చేసిందంటే, లేదు మేము విచారణ జరిపిస్తామని అన్నాడు. తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము విచారణ జరిపించినాము, ఆమె చెప్పినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలు, అక్కడ ఎట్లాంటి లైంగిక వేధింపులు జరగలేదు, అంతా సజావుగానే ఉంది అని చెప్పేసి ఈయన ధృవీకరించినట్టుగా అఫీషియల్గా ఈయన ప్రకటించేసిండు ప్రెస్ మీట్లో. అదే సమయంలో మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ఏమన్నాడు తెలుసా,
అసలు అలాంటివి జరగనే లేదు. జరిగితే కదా విచారణ జరగడానికి, కాబట్టి విచారణ జరగలేదు. అట్లాంటివి జరగకుండానే విచారణ ఎట్లా జరిపిస్తాము? కాబట్టి ఆ మిల్లా మ్యాగీ అనేటటువంటి ఆమె కేవలం అపనిందలు మాత్రమే వేసిపోయింది తప్ప ఆమె మాటల్లో వాస్తవం లేదు. అవి జరగలేదు కాబట్టి విచారణ కూడా మేము జరపలేదు అని చెప్పేసి ఈ జూపల్లి కృష్ణ అన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కదా. జూపల్లి కృష్ణ అయితే ఏకంగా మంత్రి. ఇక ఈ జయేష్ రంజన్ అనేటటువంటి వ్యక్తి మిస్ వరల్డ్ పోటీలని ముందు నుంచి కూడా ప్రభుత్వ కార్యదర్శిలాగా ముందుండి నడిపించిండు. ప్రతిదీ ఈయననే చూసుకుంటూ. మరి ఇప్పుడు ఈయన మాటలు నమ్మాలనా? అంటే అక్కడ విచారణ జరిగిందనుకోవాలనా? లేకపోతే మంత్రి జూపల్లి కృష్ణ చెప్పినట్టుగా ఇక్కడ ఏం విచారణ జరిగే అవకాశమే లేదని నమ్మాలా? ఎందుకు ప్రజల్ని ఇట్లా పిచ్చోళ్ళని చేస్తున్నారు? మీరు చూసుకున్నట్టయితే అందాల పోటీలు ప్రభుత్వం దగ్గరుండి నిర్వహించడమే చాలా వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలైంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, కానీ మహిళల పరిస్థితి ఏమైనా మెరుగుపడ్డదా అని చూసుకుంటే లేదు. మన తెలంగాణ మహిళల్లో చాలామంది గిరిజన మహిళలు, దళిత స్త్రీలు, మైనారిటీ స్త్రీలు కనీస పౌష్టికాహారం లేకుండా, తినడానికి 3 పూటల తిండి లేకుండా చిక్కి శల్యమైపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం వాళ్లకు తిండి పెట్టడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కాకుండా ఇట్లా ప్రపంచ సుందరి మనులను పిలిచి మరి అందాల పోటీలు నిర్వహిస్తా అంటే ఎట్లయితుంది? సో ఇట్లాంటి విమర్శలు ఉండనే ఉన్నాయి ఆల్రెడీ. మళ్ళీ ఇట్లాంటిది ఒక కొత్త విమర్శ, కొత్త వివాదము తెర మీదకి వచ్చింది. తర్వాత ఒక్కొక్కరికి ₹1,00,000 భోజనం చౌమహల్లా ప్యాలెస్లో పెట్టినటువంటి ఒక మీట్లో, అంటే ఈ మిస్ వరల్డ్ అనే పోటీల్లో భాగంగా తెలంగాణ జరూరానా అనేటటువంటి ట్యాగ్ లైన్లో చేసినప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని సందర్శనాత్మకమైన చారిత్రక కట్టడాల దగ్గరికి ఈ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిలను తీసుకెళ్ళిండ్రు. అక్కడ వాళ్ళకి హిస్టరీ ఇంకా హెరిటేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అంత బాగుంది. అయితే చౌమహల్లా ప్యాలెస్లో అక్కడ పెట్టినటువంటి భోజనానికి గాను ఒక్క ప్లేట్కి, అంటే ఒక్క వ్యక్తికి, ఒక మీల్స్కి ₹1,00,000 ఖర్చు చేసిరట. ఇక పూర్తిగా ఈ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ అవ్వడానికి 200 కోట్లు అయినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతోంది. కానీ దీన్ని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే 300 కోట్లు 200 కోట్లు వేరే మాట, అసలు అది కాదు. 30 కోట్లల్లో అయిపోగొట్టిన 31 కోటి అయ్యింది ఇదంతా చేయడానికి. అందులో 21 కోట్లు ఆల్రెడీ, అంటే 21 కోట్లు ఆల్రెడీ వేరే వాళ్ళు ఇచ్చేసిర్రు. ఇంకా ఒక 11 నుంచి 12 కోట్లు పడుతున్నాయి. ఆల్రెడీ ఇవి ఇస్తామని చెప్పేసి కూడా స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. సరే, ఈ మాటల్లో వాస్తవం ఎంత లేదన్నది పక్కన పెట్టుకున్నట్టయితే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ అందాల పోటీలను ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏమై ఉంటుంది? చాలా రకాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏదో ఒక రకంగా ఈ మిస్ వరల్డ్ అనేది మన దగ్గర జరిగితే మనకి ఆర్థికంగా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి. కానీ అన్నీ కూడా ఈ అమ్మాయి మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలతోట తలకిందులైనాయి. మీకు నా మాటలు నమ్మాలనిపించకపోతే మీకు ఇంకొక ఆర్టికల్ చూపిస్తా. మీరు వెంటనే నా వీడియో అయిపోయిన తర్వాత బ్రౌజ్ చేయడానికి కూడా స్క్రీన్ మీద వేపిస్తా. నవ తెలంగాణలో వచ్చింది. నా వీడియో అయిపోయాక కూడా మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మిల్లా మ్యాగీ అనేటటువంటి ఆమె ఇద్దరి మీద, ముఖ్యంగా ఆమెని సెక్షువల్గా హెరాస్ చేసిర్రు అని చెప్పేసి ఇద్దరి మీద అపనిందేసింది అనేది బయటపడుతుంది. అయితే ఈమె ఇంతకీ ఎవరు ఈమెని హెరాస్ చేసిర్రు అని మిల్లా మ్యాగీ చెప్పుకుంటుంది అంటే, ఫస్ట్ వ్యక్తి ఫహీమ్ ఖురేషి అనేటటువంటి ఆయన. ఈయనెవరయ్యా అంటే, ఈయన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, వైస్ చైర్మన్ ఇంకా ప్రెసిడెంట్ కూడా. ఈ వ్యక్తి ఈ అమ్మాయి మీద లైంగిక వేధింపులు చేయడానికి ట్రై చేసిండు అని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తిని, ఎవరు ఎంపీ, చాలా దరిద్రం ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడు, ఆయన మీద ఇట్లాంటి ఆరోపణ వచ్చింది. అంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ మిస్ వరల్డ్ అనే పోటీల్ని పెట్టడంలో కానీ, ఆ పోటీల్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కానీ ప్రతి వీడియోలో మీరు గమనించినట్టయితే చాలా చీప్గా అనిపించింది. ఎందుకంటే ఆడవాళ్ళ శరీరాల మీద, ఆడవాళ్ళ అందం మీద ఒక పోటీ పెట్టడం ఏంది?
ఎంత దరిద్రమైనటువంటి అంశం. ఇప్పటికే మన రాష్ట్రంలో నిమిషానికి రేప్ల సంఖ్య పెరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతుంది, మన రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా ఉంటుంది, చాలా చోట్ల చాలామంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయి కదా. నీ ఇంటి ఆడబిడ్డనైతే అట్లనే ర్యాంప్ వాక్ చేయిస్తావా? నీ ఇంటి ఆడబిడ్డనైతే ఆమె అందాలని ఇట్లనే ప్రపంచం మొత్తం కొలిచేలాగా ఉంచుతావా అందరి ముందు అంగట్లో సరుకులాగా? కాదు కదా. సో ఈ అందాల పోటీ ప్రభుత్వము ప్రజాధనంతో నిర్వహించడం, అన్ని కోట్లు మంచినీళ్ళ కంటే ఘోరంగా ఖర్చు చేయడం అనేదే పెద్ద తప్పు. కనీసం మీరు ఆలోచించాల్సి ఉంటుంది కదా. ప్రభుత్వం అయ్యుండి ప్రజాధనంతో ఏం పనులు చేస్తే ఇది చేసిన, అవును దీనివల్ల నా ప్రజలకి నా రాష్ట్రాభివృద్ధికి ఏం లాభం చేకూరింది, ఏం లబ్ధి పొందినాం ఇప్పుడు మేము అనేటటువంటి ప్రశ్న మీకు ఇప్పటికైనా వస్తుందా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. ఆ తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందాల పోటీ నిర్వహణలో ఎందుకింత విమర్శించాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ రేస్ విషయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, అసలు ప్రభుత్వము ప్రజాధనంతో ఈ రేస్ చేయడం ఏంటి, పోటీలు పెడతాదా అసలు ఎక్కడున్న ప్రభుత్వము అన్నట్టు మాట్లాడిండు. కట్ చేస్తే ఏమైంది, అధికారం వచ్చినంబడే గద్దెనెక్కిన సంవత్సరం తర్వాత కరెక్ట్గా ఆడపిల్లల అందాల మీద పోటీ పెట్టిండు, ప్రపంచ పోటీ. ఇదేంది మరి? ఆనాడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించినప్పుడు నీకు కొంచెం చిత్తశుద్ధి ఉండాలి. అరే నేను ఆ రోజు విమర్శించినా నేను ఈరోజు ఇట్లాంటి పోటీ పెడితే కరెక్ట్ కాదు, అది కనీసం నాకన్నా కొంచెం ఉండాలి అనేటటువంటి ఇంగితమైన ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ రేస్ పెట్టినప్పుడు నువ్వు విమర్శించినావు, తీరా కొన్ని రోజులు అధికారంలోకి వచ్చినాక నువ్వు ఏమన్నావు అంటే, అందులో జరిగిన అవినీతినే నేను విమర్శించిన, పోటీకి నేనేం వ్యతిరేకం కాదు అని ప్లేట్ ఫిరాయించి అందాల పోటీ పెట్టినావు. ఇది ఎట్లయితుంది మరి? ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి తెలుసా ఈ మిస్ వరల్డ్లో. చాలా స్టాటిస్టిక్స్ తీయి, నీ చేతిలో పవర్ ఉంది, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు నీ రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లలు, వృద్ధ మహిళల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అన్నది నువ్వు ఒకసారి స్టాటిస్టిక్స్ తీయు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మా చేతిలో ఎలాంటి పవర్స్ లేవు, మాకంటే బెటర్గా అస్సలు సిసలైన ఇన్ఫర్మేషన్ నీకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి చూడు, అది చూసిన తర్వాత లెక్కే నేను ఖర్చు పెట్టిన కోట్లలో నా రాష్ట్ర ఆడబిడ్డలకు నేను ఎంత చేయగలిగేది అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు ప్రజాధనం, ఏం జరిగింది, అట్లనే ఇద్దరు ఫహీం ఖురేషి ఇంకా అనిల్ కుమార్ యాదవ్లు నిజంగా ఆమెను లైంగికంగా వేధించినట్టయితే వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే విదేశంలోంచి ఒక పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఒక మహిళను కేవలం ఆమె ప్లస్ సైజ్లో ఉంది అనేటటువంటి కారణాన్ని బూచిగా చూపి మీరు ఇందులోంచి బయటపడాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు పిన్ టు పిన్ సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా అయితే బయట పెట్టిర్రో, ఇప్పుడు కూడా మిల్లా మ్యాగీ ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతెందుకు మిస్ వరల్డ్ జరిగినటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు పెట్టాలి, ప్రజలకి సమర్పించాలి. అప్పుడు కానీ నిజంగా మిల్లా మ్యాగీ చేసినటువంటి వ్యాఖ్యలు అబద్ధమా లేకపోతే అందులో ఏమైనా వాస్తవం ఉందా అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు నిజమే అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది నమ్మడానికి కారణం ఏంటి తెలుసా? కేవలం ఆమె తన శరీరాన్ని ఉపయోగించుకొని మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోవాలనుకోలేదు. మిల్లా మ్యాగీ అనేటటువంటి మహిళ ఇంగ్లాండ్ దేశంలోనే ప్రథమ మహిళ. ఎట్లా ప్లస్ సైజ్ ఉండి కిరీటాన్ని మిస్ ఇంగ్లాండ్ సాధించిన ప్రథమ మహిళ ఆమె. ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు అందాల పోటీలలో దాదాపుగా రారు. ఎందుకంటే ఇక్కడ ఇదే నిర్దిష్టమైన కొలతల్లోనే ఆడవాళ్ళు ఉండాలి, ఈ పోటీదారులు ఉండాలని చెప్పేసి చాలా రూల్స్ ఉంటాయి, గ్రూమింగ్ విషయంలో కానీ చాలా రకాలుగా. మరి ఇట్లాంటి నేపథ్యంలో మిల్లా మ్యాగీ కేవలం అందాల పోటీల్లో అంగడి సరుకుగా కాదు, ఆమె సిపిఆర్ అంటే అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, అట్లాంటి టెక్నిక్స్ విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో స్కూళ్ళలో, ఎన్నో కాలేజెస్లో, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో, ఈవెన్ రోడ్ల మీద కూడా ఆమె క్యాంపెయిన్ రన్ చేసింది. ఎంతో వేల మందికి, లక్షల మందికి ఆమె అవేర్నెస్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఆమె ఒక మంచి స్విమ్మర్ కూడా, ఆమె ఒక మంచి స్విమ్మరు, స్పోర్ట్స్ పర్సన్. సో ఇది ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆమె మిస్ వరల్డ్ అనేటటువంటి కిరీటంతో పోటీ పడడానికి, మిగతా వాళ్ళతో పోటీ పడడానికి
జీరో సైజ్ వాళ్ళకంటే కూడా ప్లస్ సైజ్ ఉన్నటువంటి మిలా మ్యాగీ ఎందులో కూడా తక్కువ కాదు. మరి అట్లాంటి ఆమె అంతమంది జీవితాల్లో ఈమె ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, సిపిఆర్ చేసి మనుషుల ప్రాణాలను ఎట్లా కాపాడాలని చెప్పినప్పుడు మరి ఈమె అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుందా? భారతదేశంలో పోటీ పడడానికి వచ్చినంత వరకు ఇంత దూరం వచ్చిన ఆమెకి కాన్ఫిడెన్స్ ఉండదా? తన పట్ల తనకు నమ్మకం ఉండదా? పోనీ ఈ ఇండస్ట్రీ గురించి తనకేమైనా కొత్తనా అంటే కాదు కదా. సో ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో ఈ జూపల్లి మాట్లాడుతున్న మాటలకి జయేష్ రంజన్ మాట్లాడుతున్న మాటలకే పొంతన లేదు. కాబట్టి మీ సర్కార్లో కూర్చున్నటువంటి అధికారులకు మంత్రులకు మధ్యనే పొంతన లేదు. కాబట్టి క్లియర్ కట్గా ప్రజలకి ఈరోజు వాస్తవాలు తెలవాలి. వాస్తవాలు ఎందుకు తెలవాలి అంటే మళ్ళీ అదే నా తెలంగాణ ఆడబిడ్డలు పోల్చుకుంటారు వాళ్ళ జీవితాల కంటే మీకు ఇతర దేశస్తుల ఆడవాళ్ళు ఎంత ముఖ్యమైనరు అని చెప్పేసి, అంతే కదా. తర్వాత నిజంగానే ఈ మిలా మ్యాగీ అనే అమ్మాయి ఆరోపిస్తున్నటువంటివి వాస్తవాలైతే ఫహీం ఖురేషి ఇంకా అనిల్ కుమార్ యాదవ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.